భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారండి. గోవిందా. భానుప్రకాష్ రెడ్డి గారు అంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మెంబర్, అట్లాగే ఈ విషయంలో ఏది తిరుమలలో జరుగుతున్నటువంటి అనేక వివాదాలలో పోరాటం చేస్తూ పరకామణి విషయంలో కూడా మీ పోరాటం వలనే ఈరోజు సిబిసిఐడికి వెళ్ళింది. గతంలో మీరు దీన్ని వదిలిపెట్టేది లేదు, దీన్ని ఎవరైతే ప్రజల హుండీ సొమ్మును దోచుకున్నారో వాళ్ళ తాట తీసేందు వరకు గోవిందుని దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేత శిక్ష పడేంత వరకు నేను నిద్రపోనని చెప్పని మీరు శపథం చేశారు తిరుపతిలో మహా న్యూస్ నిర్వహించినటువంటి డిబేట్లో. మొత్తానికి ఈరోజు వాళ్ళ మీద ఎంక్వైరీకి వేయించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి ఇప్పుడు ఈ పరకామణిలో అసలు దొంగలెవరు, నకిలీ దొంగలెవరు? రవికుమార్ వెనక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారా, ధర్మారెడ్డి గారు ఉన్నారా, లేకపోతే ముగ్గురు కలిసినటువంటి జాయింట్ వెంచర్ అంటారు ఈ మధ్యకాలంలో, జాయింట్ వెంచర్ కొలాబరేషన్ వెంచరా, లేక ఇంకెవరన్నా ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారా? ఏం జరిగింది? భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర, ధర్మారెడ్డి గారి పాత్ర, దీనిపైన ఏమంటారు భానుప్రకాష్ రెడ్డి గారు? ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సొత్తుని కాజేసినటువంటి కొందరు వైసీపీ నాయకులు, దానికి వంత పాడినటువంటి అధికారులు, అసలు లోక్ అదాలత్లో వెళ్లాల్సినటువంటి కేసే కాదని ఇది. వెంకటేశ్వర స్వామి హుండీలో మన కానుకలు సమర్పించిన తర్వాత అది పూర్తిగా స్వామివారి సొత్తు, వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద వీళ్ళు చెట్టు కింద పంచాయతీ చేసుకున్నట్టు పోయి పంచాయతీ చేసుకుని పంచుకునేది ఏందన్నా? పంచాయతీ చేసుకుని పంచుకునేది ఏం చెప్పండి? ప్లస్ విజిలెన్స్ రిపోర్ట్ లో క్లియర్ కట్ ఉంది, పోలీస్ ఆఫీసర్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నామని చెప్పి మా టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఓకే, మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు ఎందుకు మా మీద ఇంత ఒత్తిడి పెట్టారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇది. ఎవరా పోలీస్ అధికారి? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? చెప్పని చెప్తున్నా నేను ఈ రోజు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒత్తిడి తెచ్చి రాజీ పొమ్మని చెప్పినట్టు పోలీస్ అధికారి ఎవరు తేడాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ రోజు ఈఓ గారు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎంక్వైరీ చేసింది, ప్యారలల్ గా ఇంకో ఎంక్వైరీ చేసేదానికి కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దొంగలు ఎంత తెలివిగా లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకున్నారంటే, వన్స్ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకున్న తర్వాత ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా డైరెక్ట్ గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం లేదు, అధికారం లేదు. త్రూ కోర్టు వచ్చి మనం చేసుకోవాల్సిన పరిస్థితి. నేను ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి మా పార్టీ పెద్దలతో మాట్లాడాను, వారు అనుమతి తీసుకున్న తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను అన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తే వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరిని వదలాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు పోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్న హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. లోక్ అదాలత్ లో చేసుకున్న రాజీని రద్దు చేస్తూ సిబిసిఐడి ఐజీకి ఈ కేసుని అప్పగిస్తూ వచ్చే నెల 12వ తేదీ లోపల దీని వివరాలు సీల్డ్ కవర్ లో ఇవ్వాలి. టీటీడీ దగ్గర నుండి ఉన్నటువంటి అన్ని ఆధారాలని సీజ్ చేయండి, అలాగే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలని సీజ్ చేయండి అని చెప్పి చాలా ఘాటుగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది హైకోర్టు, చాలా ఘాటుగా. ఎందుకంటే స్వామివారి సొత్తును కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. అసలు వీళ్ళు ఎవరైనా రాజీకి పోవడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? అసలు ఆ రోజు జరిగినటువంటి విషయం మీరు విజువల్స్ చూశారు. అవును, ఆయన ఇప్పుడు కనపడుతుంది $100 112 నోట్లను ఆ రోజు ఆయన పట్టుకునింది. ఆయన దగ్గర పట్టుకునింది 112 నోట్లు, కానీ రిపోర్ట్ లో చూపించింది కేవలం 9 నోట్లు. రిపోర్ట్ లో చూపించింది కేవలం 9. ఇది మన ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఎందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు? తెలిసినంత వరకు భానుప్రకాష్ రెడ్డి గారు 100 కోట్లు పైచులకు. రైట్. ఒకటి మీరు ఆ రోజు ఇంకో కామెంట్ చేశారు, వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలాగా ఉండి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పని ఒకటి చెప్పున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో పోలీసు అధికారి ఎవరు అని అడుగుతున్నారు, కానీ పోలీసు అధికారికి స్వయంగా ఆయనకేం పని ఉండిద్ది? ఆయన వెనక ఉండి నడిపించినటువంటి ఆ వ్యక్తి ఎవరై ఉంటారు
ఆ పొలిటికల్ లీడరా, లేక ప్రజాప్రతినిధా, లేక టీటీడీలో ఉన్నటువంటి ముఖ్యుల ఎవరై ఉంటారని మీ అనుమానం? నెంబర్ 2. నెంబర్ 3, ఈ విషయంలో అంటే చాలా పెద్ద స్కామ్లో మిమ్మల్ని తప్పుకోమని కానీ లేకపోతే మీ మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? అన్నా, నా తల నరికినా సరే నా మొండెం పోయి అడ్డుకుంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమి అన్యాయం జరిగినా నా తల నరికినా సరే నా మొండెం పోయి అడ్డుకుంటుంది. ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఎందుకు బాని ఇంత సెన్సేషనల్ కేసు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ప్రాణం, ఆయన కోసం ఎంతవరకు నిలదని నేను సిద్ధంగా ఉన్నా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, దీంట్లో చాలా మంది అప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులకి హస్తం ఉంది, అప్పుడున్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులకి హస్తం ఉంది, అప్పుడున్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి అధికారులకి హస్తం ఉంది. ఖచ్చితంగా 100 కోట్ల పైచిలకు డబ్బుని వీరు వాటాలు వేసుకొని పంచుకున్నారు. చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఈ రవికుమార్ తో పాటు కొంతమంది టీటీడీ వాళ్ళు, కొంతమంది రాజకీయ ప్రముఖులు కూర్చొని ఎవరెవరు రాష్ట్రంలో ఎంతెంత రాసుకున్నారో సిబిసిఐడి విచారణలో బయటపడుతుంది. అంతేకాకుండా వారి కుటుంబం, ఈరోజు రవికుమార్ గారి కుటుంబానికి కూడా చాలా ప్రమాదం ఏర్పడింది. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గొడ్డలి పోటీని గుండెపోటుగా మార్చినటువంటి ధీరులు వీళ్ళు. సొంత పెదనాన్ననే వదలలేని పార్టీ అది. వారి నైజం ఏ విధంగా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రక్తదాహంతో రాజకీయం చేయాలనుకుంటున్నట్టు ఈ పార్టీ అది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా, రవికుమార్ గారికి భద్రత కల్పించాలి. కానీ దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు చాలా మంది ఉన్నారు. తిరుపతి నుంచి మీరు గాని కొలిస్తే తాడేపల్లి ప్యాలెస్ వరకు పోయిందేమో అని చెప్పి నాకు భక్తులు చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో చాలా మంది ప్రముఖులకి హస్తం ఉంటుంది. ఈ కేసును అందుకనే నీరు గార్చే ప్రయత్నం చేశారన్న. రైట్. అట్లాగే కాబట్టి చైర్మన్ గారు కూడా ఓకే, లాస్ట్ వన్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో సమావేశం జరిగింది అన్నారు. అంటే భానుప్రకాష్ రెడ్డి గారికి కొండ మీద ఎవరు ఏం చేస్తున్నారు, ఆ స్వామివారి దీంట్లో ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు తెలిసిద్ది. ఆ చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో వాటాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, ఒకటి నెంబర్ 1. అట్లాగే ఇప్పుడు నిందితుడు రవికుమార్ అసలు మొత్తం జాతకాలు ఇప్పుతాను, చిట్టాలు ఇప్పుతాను అంటున్నాడు అనేటువంటిది ఇంకొక టాకు. మీరు ఆయన ప్రాణాలు కాపాడండి లేకపోతే ఆయన్నే పంపించేస్తారని మీరు ఆవేదన వ్యక్తం చేయడంలో వాస్తవం ఉంది. నెంబర్ 3, ఇందుట్లో ఒక మాజీ ఉన్నతాధికారి యొక్క క్రియాశీలకమైన పాత్ర అంటున్నారు. ఎవరు ఆ పాత్రదారులు? ఏమైనా కొంత పేర్లు ఏమైనా మీకు తెలవకుండా ఉండదు, తెలిస్తే చట్టం పరిధిలో ఉన్నది కాబట్టి చెప్పకూడదని ఏమన్నా శశవిషలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు, కానీ ఎవరు అనేటువంటిది ఏమన్నా కొంత క్లూ ఇవ్వగలుగుతారా? అన్న, ఇప్పుడు ఏమంటే ఇది రాష్ట్రంలోనే చాలా సెన్సేషనమైనటువంటి కేసు ఇది. కాబట్టి కోర్టు పరిధిలో ఉంది, హైకోర్టు పరిధిలో ఉంది, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాను. కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పినా సరే వారిని ఇంకా చెప్పకూడదు. నేను ఎవరి పేర్లు చెప్పినా సరే వారిని ఏ విధంగా వారిని లొంగ తీసుకోవాలో లేకపోతే ఏ విధంగా వాళ్ళని ఏం చేస్తారో తెలీదు. నాకైతే ఇప్పుడు నుండి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇప్పుడు నుండి పోలీసు అధికారుల మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ పట్టుకొని స్వామివారి పాదాల ముందు నిలబెడతారు, శ్రీవారి భక్తుల ముందు నిలబెడతారు. గత ప్రభుత్వం అయితే ఏమన్నా నిద్రపోతున్నారా? ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ స్వామి అంటాడు, మా చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మమ్మల్ని రాజీనామా చేయమంటాడు. రోడ్లో ఆ విష్ణుమూర్తి విగ్రహం ఉంది, హిందువులకు అపచారం జరిగిందని. ఏం చేసావయ్యా? ఈ సమయంలో నువ్వే కదా టీటీడీ చైర్మన్ గా ఉన్నావు. 2023లో మీరే కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదు? భానుప్రకాష్ రెడ్డి గారు 24లో మహాన్యూస్ డిబేట్లో మీరు ఒక సవాల్ విసిరారు బోమన కరుణాకర్ రెడ్డి గారికి. నేను ఆరోపించినటువంటి ఆరోపణలలో వాస్తవం ఉంది, వాస్తవం లేకపోతే మీరు రమ్మని సవాల్ విసిరితే రాలేదు, మీకు గుర్తుండి ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే బోమన కరుణాకర్ రెడ్డి గారు అనేక వివాదాలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అందుకని ఇప్పుడు మీరు ఈ విషయంలో సీరియస్గా ఫైట్ చేయబోతున్నారా, లేక జరిగినటువంటి తప్పులని ప్రజల ముందు ఉంచి దేవుడితోటి శిక్షించాలనేటువంటి పోరాటం కోసం చేస్తున్నారా?
మేము దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదన్నా. Okay. వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కలం మేము. ఓకే వెంకటేశ్వర స్వామి దగ్గర గరుత్మంతుడు ఆయన వాహనానికి ఎలా మోస్తాడో స్వామివారి దగ్గర కాపలా కుక్కలుగా దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల్ని ఇన్ని కోట్ల మందిలో స్వామివారు నాకు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు నాకు నేను చాలా సందర్భాలు మీరు ఇంతకుముందు అడిగారు మీకు ఏదైనా ఒత్తిడి వస్తుందని. నాకు చాలా విషయాల్లో ఒత్తిడి వచ్చిందన్నా, కానీ నేను జవాబుదారి ఒకరికి ఉంటాను. వారు వెంకటేశ్వర స్వామి. నేను వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప వినను, ఆయన నాకు చెప్పడు. వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను వినను, ఆయన నాకు చెప్పడు. ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి అన్ని అంశాలు వెంకటేశ్వర స్వామి గెలిచాడన్నా. నేను ఏ విషయాలు తీసుకొని వచ్చానో స్వామివారి విషయాలు అన్నిట్లో వెంకటేశ్వర స్వామి గెలిచాడు, ధర్మమే గెలిచింది. అవును, మీరు న్యాయస్థానానికి వెళ్ళటం, విజయం సాధించుకొని రావటం. సరే, మీరు ఒక లాస్ట్ ఒక క్వశ్చన్ భానుప్రకాష్ రెడ్డి గారు. ఒకటి, ఒత్తిడి అన్నారు, ఏ స్థాయిలో వచ్చింది, ఏ స్థాయిలో అది బెదిరింపు ఒత్తిడా లేక మామూలు ఒత్తిడా? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు టీటీడీ చైర్మన్ని బిఆర్ నాయుడు గారిని మిమ్మల్నే ఎందుకు వైసీపీ టార్గెట్ చేస్తుంది? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, XYZ కావచ్చు, ఎందుకు మీ వెంట పడుతుంది ఏంటి? ఎందుకంటే టార్గెట్ తిరుమలలో ఏదైనా చిన్న చీమ గుట్టినా సరే ప్రపంచం మొత్తం నివ్వెరపోతుందన్న. శ్రీవారి భక్తులందరూ వారి చూపు ఈ పక్క వస్తుంది కాబట్టి సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ జరగంది కూడా జరిగినట్టు చిత్రీకరించి భక్తుల్ని అయోమయంలో పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో, ఒక దుష్ట బుద్ధితో ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. వారికి వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పిన కేవలం 11 స్థానాలకే ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది గత వైసీపీ ప్రభుత్వం మీద. భగవంతుడి ఆగ్రహంతో వాళ్ళు 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదు. రాజకీయంగా రమ్మని చెప్పండి, రాజకీయంగా చూసుకుంటాం, కానీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంలోకి లాగద్దండి, వెంకటేశ్వర స్వామిని రాజకీయంలో లాగద్దండి. గతంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది వైసీపీ పార్టీ కాదా? 2020లో ఆగస్టులో టీటీడీలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి దారి మళ్లించాలని చెప్పి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ కి 100 కోట్ల రూపాయలు బదిలీ చేయాల్సిన ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? దీని అన్నిటి మీద నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తే స్వామివారికి అనుకూలంగా స్టే రావడం వాస్తవం కాదా? ఏందన్నా ఇది? వీళ్ళ హిందూ ధర్మం గురించి, దేవుడి గురించి, దైవం గురించి మాట్లాడేది? వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ రోజు స్వామివారే నాకు నిన్న రాత్రి వచ్చింది, విజువల్స్ వచ్చిందన్న. మొత్తం టీటీడీలో ఇంకో మీకు గమ్మత్తైన విషయం చెప్పాలన్నా, ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే ఇంకో విషయం చెప్పాలి. ఇది చాప్టర్ 2 ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పరకామణి 1, ఇది పరకామణి 2. ఇది ఏంటంటే ఒకే ఒక లైన్ చదువుతానన్నా, ప్లీజ్ ఒక లైన్ చదువుతాను వినండి. ఇన్ కమాండ్ కంట్రోల్ హీ స్టేటెడ్ దట్ కాట్ సో మెనీ అఫెండర్స్ అండ్ పిక్ పాకెటర్స్, అంటే దొంగల్ని, జోబి దొంగల్ని పట్టుకున్నారు. అండ్ రికవర్డ్ ద అమౌంట్ and also found the valuable articles in the missing bags of the pilgrims. After the recovery, the amount which was not given to the devotees that was received money is used illegal for the needs of the vigilance office. Okay, మరి ఎవరికి ప్రభుత్వంలో అన్న భక్తులు పోగొట్టు అది అన్న. దీంట్లో గమ్మత్ ఏమంటే కమాండ్ కంట్రోల్ లో ఉండేటువంటి ఒక అధికారి, కమాండ్ కంట్రోల్ అంటే ఈ విజువల్స్ ఉంది కదా, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్ని కమాండ్ కంట్రోల్ లో ఉంటుంది. ఆ అధికారి ఇలాంటి తప్పులు చేస్తే నువ్వు ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తే నీ మీద కేసు పెట్టకుండా, క్రిమినల్ కేసు పెట్టకుండా నిన్ను పంపించేస్తాం, లేకపోతే నీ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఈ అధికారిని తప్పించారన్న. ఇది విజిలెన్స్ రిపోర్ట్, ఇదేదో మహా న్యూస్ రిపోర్టో భానుప్రకాష్ రిపోర్టే కాదు. విజిలెన్స్ రిపోర్ట్ లో ఈ అధికారి మీద ఏమి అంటే, మామూలు కొండ మీద చిన్న ఒక 5 లడ్లు అమ్మితే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారే, భక్తుల సొమ్ముని, బంగారు, వెండి, డబ్బుని, ఫోన్లు దోచుకున్న అధికారిని ఎందుకు తప్పించారు మీరు? కాబట్టి ఆ వీడియోస్ అన్ని అరేంజ్ చేశారు, ఈయన తప్పించారు. అదృష్టం కొద్దీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒకడు ఈ వీడియోస్ అన్ని దాచిపెట్టాడన్న. ఈ వీడియోస్ అన్ని దాచిపెట్టి నాకు నా దగ్గరకు వచ్చి, అన్న
నాకు నమ్మకం ఉంది మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి, కాబట్టి మీకు అప్పగిస్తున్నానని చెప్పి వారు నిన్న ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు మీడియా ముందు పెట్టడం జరిగింది. నాకు మీడియా మీద నమ్మకం ఉంది, మీడియా మీద విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే నాకు కేంద్రం నుంచి పెద్దలు కూడా ఫోన్ చేశారు ఏం జరుగుతుందని. కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. తొందరలోనే శ్రీవారి భక్తులకి న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనల మీద మీరు చేస్తున్న పోరాటానికి ఖచ్చితంగా మహా న్యూస్ ఎప్పుడు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.